సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ వై అశోక్. నేను డిఎం న్యూరాలజీ చేశాను హాస్పిటల్ నుంచి. నేను డాక్టర్ రమేష్ రావు, ఎంఎస్ ఓపీజీ అండ్ గైనకాలజీ, తిరుపతి గవర్నమెంట్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి చేశాను. ఈరోజు మేము ఇక్కడ శ్రావణి మల్టీ స్పెషాలిటీ క్లినిక్ ఓపెన్ చేస్తున్నాం. ముఖ్యంగా మన సామాన్య ప్రజలకి, పేద ప్రజలకు కూడా స్పెషాలిటీ సర్వీసెస్ మరియు సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ కూడా అందరికీ అందుబాటులో ఉండాలనే మన ఆశయంతో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నాం. దీంతో పాటు పేద ప్రజలందరికీ కూడా ప్రతి శుక్రవారం ఫ్రీ ఓపీ నిర్వహిస్తున్నాం. సో అందరికి కూడా ఓన్లీ పేద ప్రజలనే కాదు, సామాన్య ప్రజలు ఎవరు వచ్చినా కూడా సోమవారం ఓపీ లేకుండా డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీగా చేస్తాం. ఇక్కడ మనకి ల్యాబ్ సర్వీసెస్ ఉన్నాయి. అందరూ కూడా అన్ని రకాల బ్లడ్ టెస్ట్ అన్ని కూడా దొరుకుతాయి. డాక్టర్ కన్సల్టేషన్, గైనకాలజీ అండ్ స్పెషాలిటీ న్యూరాలజీ కూడా సర్వీసెస్ ఫ్రీగా అవైలబుల్ చేస్తున్నాం. వీటితో పాటు సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ఈజీ, ఎన్సిఎస్, స్టడీ, ఎలక్ట్రోఎన్సెఫాలజీ, ఇవి ముఖ్యంగా ఫిట్స్ వచ్చిన వాళ్ళకి, నరాలు తిమ్మిర్లు ఉన్న వాళ్ళు, నరాలు ఇబ్బంది ఉన్న వాళ్ళకి టెస్టులు చేస్తాం. అవన్నీ కూడా మనం ఇక్కడ అందుబాటులో దానిలో 24/7 అందరికీ నా పేరు డాక్టర్ రమేష్ రావని. నేను తిరుపతి గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్లో ఎంఎస్ ఓబీజీ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ కోర్స్ ఇవ్వడం జరిగింది. నేను ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కూడా. పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ పిల్లల కోసము పెద్ద పెద్ద కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్ కి వెళ్తున్నారు. అక్కడ కాకుండా మనకి ఇక్కడే మన అందుబాటులో పిల్లల్ని ఫ్రీగా ఐవీఎఫ్ ద్వారా, ఐయుఐ ద్వారా కొంచెం తక్కువ కాస్ట్ లో చేయాలనేది మా ఉద్దేశం. మేము అలా దాని మీద ఎక్కువ బేస్ చేద్దాం అనుకుంటున్నాం. అందరికి ఉచిత ఓపీ కూడా శుక్రవారం ఉండడం జరుగుతుంది. బ్లడ్ టెస్ట్లలో కూడా డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అందరూ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అంటాం కదా, అలా టెస్ట్ ట్యూబ్ బేబీస్, ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అని వీర్య కణాలు తీసి ఎక్కించడం, అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకందరికీ ఫ్రీగా చేయడం జరుగుతుంది. మన దగ్గర స్కానింగ్ అవన్నీ రాబోతున్నాయి. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా చాలా అనుమానాలు ఉంటాయి. ఎవరు కలవాలి, ఎలా వెళ్ళాలి, ఏ డాక్టర్ చూపించుకోవాలి. ఇప్పుడు ఫిట్స్ అని ఇవన్నీ కూడా సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ వాళ్ళు న్యూరాలజిస్ట్ కానీ లేదా జనరల్ మెడిసిన్ వాళ్ళు కానీ కలవాలి. వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల సామాన్యమైన కొంతమంది ఆరోగ్యం పంచుతారు, కొంతమంది ఆయుర్వేద వాళ్ళు పంచుతారు, కొంతమంది నార్మల్ ఎంబీబీఎస్ డాక్టర్స్ పంచుతారు. వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ చేయగలుగుతారు. కానీ పూర్తిగా ఇది జబ్బు, దీనికి ఇది ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఇలా ఉంటుంది, వ్యాధి యొక్క లక్షణాలు ఇలా ఉంటాయని వాళ్ళకి అవగాహన రావడం, మనం ఎంతో కొంతమంది చైతన్యం చేస్తే నిదానంగా ఒకరి నుంచి ఒకరు తెలుసుకుంటాం.